హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ వీడియోలో వంకాయ పెరుగు పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది. వంకాయలు మనం ఫ్రై చేసిన తర్వాత నార్మల్గా కూడా తినేసేయచ్చండి, అలా అయినా కానీ బాగుంటుంది. దాంతో పెరుగు పచ్చడి చేసుకున్నాను, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు దీనికోసము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, మనం తీసుకునే వంకాయల క్వాంటిటీని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ కారము, హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉప్పు, అలాగే దాంట్లోకి కొద్దిగా ఆయిల్, అలాగే ఒక 3 స్పూన్స్ వరకు కర్డ్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసుకున్న వంకాయ పీసెస్ దీంట్లో వేసుకొని మనమైతే ఒక 15 to 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. వంకాయలకి ఉప్పు కారం బాగా పట్టియాలండి. పట్టించి మనం పక్కకు ఉంచుకుంటాం కదా, దాని లోపల వరకే వెళ్తుంది ఉప్పు కారం అనేది. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కొక్క పీస్ అయితే మధ్యలో పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క పీస్ పెట్టుకోవాలి. అన్ని పీసెస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ చక్కగా కాలిపోయేటట్టు కాల్చుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం అంతా కుక్ అయిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే, స్పూన్తో కానీ లేదంటే గట్టితో కానీ ప్రెస్ చేస్తే వంకాయలు అయితే తెలుస్తుందండి కుక్ అయిందా లేదా అని. ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు ఇవి కుక్ కావడానికి. 3 to 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల వరకు వంకాయ అనేది బాగా కుక్ అవుతుంది. మనం మజ్జిగ చారులోకి అయితే ఇలా సర్కిల్స్లా కట్ చేసుకోవాలి, లేదా నార్మల్గా వంకాయ ఫ్రై చేసుకుంటాము అంటే నార్మల్గా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవైతే ఇట్లా కుచ్చి చూస్తే సాఫ్ట్గా అయిపోయాయి. ఇవైతే మనం ప్లేట్లోకి తీసుకొని అలాగే ఇంకో బ్యాచ్ కూడా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇంకో దానికి కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన అన్నీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది వేడి వేడి రైస్లోకే కాదండి, చపాతీలోకి అయినా కానీ తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదైతే మనం అన్నీ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాని రసం అయితే అలానే మిలిగింది, అది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు కోసం దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మజ్జిగ తీసుకోవాలి. గట్టిగా కనుక పెరుగుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మజ్జిగలా చేసుకోండి. ఆ మజ్జిగలోకి ఈ తాలింపు అయితే యాడ్ చేసుకోవాలి. మనం చేసుకున్న తాలింపు అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత మిలిగింది కదా ఆ రసం అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు అలా రాకపోతే మాత్రం కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి తాలింపులో. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. వంకాయ పీసెస్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వంకాయ పీసెస్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసి కొద్దిగానే యాడ్ చేసుకోండి, ఎక్కువైతే పట్టదు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మన వంకాయ మజ్జిగ చారు అయితే రెడీ. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడి వేడి రైస్లో తింటే మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్గా మనం ఫ్రై చేసుకున్న వంకాయ ఉంది కదా, అది కూడా మనం రైస్లో తినేసేయచ్చు, లేదా నార్మల్గా పప్పులో అయినా చారుతో అయినా పప్పు చారుతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు మజ్జిగ చారు చేసినప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.